అవును సార్ అమ్మాయిగా మురుగు బాబు అది మాటి ఇంకా డౌన్ ఉందా అవునా ఈ కుర్చీలు వేయలేనా మామూలు కుర్చీలు లేవా ఇటీవల బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల్లూరు నగరం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 days బ్యాక్ అరవింద నగర్లో ఒక నేరం జరిగింది. ఆ ఇంటి సభ్యులు ఊరికి వెళ్ళిన సమయంలో కొంతమంది దొంగలు దాంట్లో ఇల్లు తాళం బాగలు కొట్టి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న వస్తువులు దొంగిలించడం జరిగింది. దీంట్లో సుమారు 44 సవర్ల బంగారం వస్తువులు దొంగతనం జరిగినాయి. ఈ సందర్భంగా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు సిఐ వీరనాయక్ గారు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ అరీఫ్ హఫీజ్ గారి ఆదేశాల మేరకు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. వివిధ కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేయగా దీంట్లో నగరానికి చెందిన నవాపేటకు చెందిన మేడూరు సునీల్, ఇతని వయసు 29 సంవత్సరంలో. ఇతను ఉండేది జనార్దన్ రెడ్డి కాలనీలో ఉంటాడు, నవాపేట ఏరియాలో. ఇతను ఈ నేరానికి పాల్పడినట్టుగా నిర్ధారించి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఈ నేరంలో చోరీ చేయబడిన సొత్తు మొత్తం 44 సవర్ల బంగారం, అంటే ఇంచుమించు 356 గ్రాములు, సుమారు 14,24,000 విలువ ఖరీదైన బంగారు నగలన్నీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి ఆల్రెడీ గతంలో చాలా నేరాలు పాల్పడ్డాడు. 2013 సంవత్సరం నుంచి అతను నేరాలు చేస్తున్నాడు. ఇతని మీద నవాపేట పోలీస్ స్టేషన్లో ఒక డీసీ షీట్ కూడా మెయింటైన్ చేయబడుతుంది. ఇతను చెడు అలవాట్లకు లోబడి మూసి ఉన్న ఊరికి వెళ్ళిన ఇంటి తాళం వేస్తున్న ఇళ్ళని కనిపెట్టి వాటిని పగలగొట్టి దొంగతనం చేస్తున్నాడు. ఈ నేరం దర్యాప్తు చేయడంలో చాకచక్యంగా మన బాలాజీనగర్ సిఐ వీరనాయక్ గారు, వారి సిబ్బంది ఎస్ఐ గారు సుబాని గారు, అదేవిధంగా ఏఎస్ఐ శ్రీనివాసరాజు, వాళ్ళ హెడ్ కానిస్టేబుల్స్ అయిన సుధాకర్, శివకుమార్, రమేష్, వెంకట్రావు మరియు కానిస్టేబుల్స్ శ్రీహరి, తిరుపతి, పార్థసారథి, శివప్రసాద్ వీళ్ళంతా బాగా కష్టపడి 48 గంటల లోపు ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఎంటైర్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. వీరందరికీ తగు రివార్డులు కూడా త్వరలో అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి సందేశం ఏమనగా, మన నగర ప్రజలు ఎవరైనా సరే సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, వారి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని మా పోలీసు వారికి తెలియపరిచి మన అందుబాటులో ఉన్న ఉచితంగా ఉన్న LHMS లాక్డ్ హౌస్ మోటరింగ్ సిస్టమ్ ఉపయోగించుకొని వాళ్ళ ఇళ్ళకి భద్రత కల్పించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.